గ్యారంటీస్ గురించి కలెక్ట్ చేస్తున్నాము. అదర్ దాన్ ఈ అభయహస్తం కాకుండా ఇంకా వేరే కంప్లైంట్స్ ఉన్నవి, వాటర్ సప్లై, సీవరేజ్, లైట్, రేషన్ కార్డ్, అవన్నీ అదర్ అప్లికేషన్స్ లాస్ట్ కౌంటర్లో చేస్తున్నాము. నిన్నటి వరకు అన్ని అప్లికేషన్స్ జనరల్ మీ సేవా ఫామ్లో తీసుకున్నాము, కానీ నిన్న నైట్ రేషన్ కార్డ్కి న్యూ ప్రొఫార్మా రిలీజ్ అయింది, అది కలెక్ట్ చేసుకుంటున్నాం రేషన్ కార్డ్కి కూడా. ఇప్పుడు ప్రతి గ్యారంటీకి కూడా రేషన్ కార్డ్ కంపల్సరీ అని చెప్పడంతో అందరూ కూడా వస్తూ ఉన్నారు. సో అది కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు కదా? అవును, కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఉంటే తీసుకుంటున్నాము, లేదంటే లోకల్ ప్రూఫ్ ఏదైనా తీసుకుంటున్నాము ఆధార్తో పాటు. అంటే చాలా మంది కూడా కంపల్సరీ రేషన్ కార్డ్ కావాలి అని చెప్పి కొన్ని రూమర్స్ వస్తున్నాయి, నిజమే? లేదు లేదు లేదు, ఏదైనా అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటున్నాము. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, లేకపోతే ఓటర్ ఐడి అలా కూడా తీసుకుంటున్నాం. లోకల్ ప్రూఫ్స్ ఉంటే బెటర్, కలెక్ట్ చేస్తున్నాము. లేని వాళ్ళది కూడా తీసుకుంటున్నాము. ఏదైనా మిస్ అయినా మళ్ళీ వెరిఫికేషన్ జరిగినప్పుడు రికవర్ చేయొచ్చు అన్నారు. ఇప్పుడు ఇంతమందివి కలెక్ట్ చేస్తున్నారు కదండి, ఎప్పుడు అవి రిజల్ట్ వస్తాయండి? ఎవ్రీడే జిహెచ్ఎంసీ ఆఫీస్లో మేము సబ్మిట్ చేస్తున్నాము. అది కంప్యూటరైజ్ చేసి ఎప్పుడు చేస్తారని గ్యారంటీ లేదు. ఈ 7 days అయ్యాక తెలుస్తుందేమో. మేము రోజుకి ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయండి? నిన్న 700 వచ్చాయండి, ఫస్ట్ డే 358 వచ్చాయి. సో ఈరోజు కొంచెం తక్కువ ఉన్నారు కంపారిటివ్లీ. రేపు హాలిడే ఉంది కాబట్టి ఆ మూడ్లో ఉండొచ్చు. నిన్న అయితే 700 వచ్చాయి. టైమింగ్ ఏమన్నా ఉందండి? అవునండి, 8 to 12 o'clock మాకు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. 1 hour బ్రేక్, తర్వాత 2 to 6 o'clock. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా ఏది అప్లై చేయడానికి వస్తున్నారు? రేషన్ కార్డ్కి నిన్న అరౌండ్ 60 అప్లికేషన్స్ వచ్చాయి. మిగిలిన వాళ్ళందరూ అరౌండ్ 300, 400 మొత్తం 5 గ్యారంటీలకే వస్తున్నారు. రేషన్ కార్డ్ మెయిన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. దీంతో పాటు అనిపిస్తుంది చాలా మంది న్యూ రేషన్ కార్డ్ కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు 2-3 days నుంచి. స్టార్టింగ్ అంతా కూడా కొన్ని పుకార్లు వచ్చాయి కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు మీరు కాదు అంటున్నారు. ప్రొఫార్మాలో కూడా ఎన్క్లోజర్స్ ఇవే పెట్టారు కాబట్టి అలా వచ్చి ఉంటాయి రూమర్స్. కాకపోతే ఆధార్ కార్డ్తో పాటు ఇది లేకపోయినా వేరే ఏదైనా ప్రూఫ్స్ కూడా తీసుకుంటున్నాం మేము. పర్లేదు, అన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడైతే ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ తెలిసేలాగా మీరు ఒకటి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తే కొంచెం. ఇప్పుడు మనము 5 గ్యారంటీలకి ఒక ఫామ్ ప్రిపేర్ చేశారు అఫీషియల్గా. ఇంకొకటి ఏంటంటే ఇవి అందుబాటులో లేవంటున్నారు. మాకు ఎవ్రీడే ఈరోజు 1000 ఇచ్చారు, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఏరియాకి ఏరియా అరౌండ్ ఒక వార్డ్కి 4-5 ఆఫీసెస్ అనౌన్స్ చేశారు. ఎందుకంటే రద్దీ ఉండొద్దు కాబట్టి లోకల్లో పబ్లిక్ ఏరియాకి. ఈ మోతీనగర్ ఏరియాకి ఇంకా 4-5 నియరెస్ట్ ఏరియాస్కి ఈ సెంటర్ ఉంది. అవంతి నగర్, పిఆర్ నగర్ ఏ సెంటర్కి ఉంది. ఇక్కడ మీ సేవ ఉంది కాబట్టి అందరు వచ్చి నిన్న మొన్న కొంచెం ఇష్యూ చేశారు కాబట్టి ఎవరి ఏరియా వాళ్ళ సెంటర్ తెలుసుకుంటే బాగుంటుంది. 6th వరకు ఉంది కాబట్టి ఒకటే ఫస్ట్ డే 2 days రష్ అయిపోయింది. సో ఎవరి ఏరియా షెడ్యూల్ ప్రకారం వస్తే ఈరోజు ఉన్నట్టు వాళ్ళకి టైం ఉంటుంది, రాసే వాళ్ళకి అంత ఉంటుంది. రేషన్ కార్డ్కి న్యూ ప్రొఫార్మా వచ్చింది, బయట ఇస్తున్నారు. ఇంకా మాకు డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అవి నిన్న నైట్ రిలీజ్ చేశారన్నారు. ఓన్లీ సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. అవి కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. డీ కౌంటర్లో ఎనీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాం, రేషన్ కార్డ్ కానీ ఇంకేదైనా. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు చాలా మంది కూడా 6 గ్యారెంటీలను అప్లై చేయడానికి వస్తున్నారు. ఎలాంటి వాళ్ళు అర్హులు అనేది ఏమన్నా ఉందా దీనికి? ఉన్నదమ్మా, చాలా మంది మాక్సిమం అయితే రేషన్ కార్డు వాళ్ళు వస్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ వాళ్ళు వస్తున్నారు. ఇంకోటి రెండోది ఏంటంటే మహిళా వాళ్ళు, మళ్ళీ ఇంట్లో ఉండే వాళ్ళు, హౌస్ వైఫ్స్ వాళ్ళు వస్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 200 యూనిట్స్ కరెంట్ గురించి వాళ్ళు వస్తున్నారు. చాలామంది ఎక్కువ శాతం అయితే రేషన్ కార్డ్స్, ఇవి ఇల్లు లేని వాళ్ళు డబుల్ బెడ్రూమ్స్ అన్నారు, ఇవ్వలేరు అని చెప్పి దాని గురించి కూడా ఇల్లు మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఖాళీ స్థలం ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కడ విలేజ్ ఉంటే అక్కడ వెళ్ళమని చెప్తున్నాం మేము. అంటే ఇక్కడ ఖాళీ స్థలం లేని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ అప్లై చేసుకోమని చెప్తున్నాము. వీటన్నిటికీ కూడా కంపల్సరీగా రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి ఫస్ట్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏమో లేకపోయినా పర్లేదు అంటున్నారు. ఎలా అండి? అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోమని చెప్పి ఆ ఫామ్స్ కూడా రిలీజ్ చేశారు నిన్నటి నుంచి. ఆ ఫామ్స్ కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. మేము ఇక్కడ ఇస్తున్నాం ఫామ్స్ అవి. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు లేకపోయినా ఫామ్స్ అప్లై చేయొచ్చు ఇస్తున్నాం. మేము కూడా సపరేట్ ఫామ్స్ ఇస్తున్నాం. అవి కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. మేము లోపల చేసుకుంటున్నారు. తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు, ఇవి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అంటున్నారు కానీ ఆ కాలంలో అందులో అది లేదండి డబుల్ బెడ్రూమ్ లేదు. అందుకే విలేజ్ లో ఎవరన్నా వచ్చారనుకో అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇక్కడ కాదండి, మీ డిస్ట్రిక్ట్ మీ విలేజ్ లో ఖాళీ స్థలం కానీ ల్యాండ్ కానీ అక్కడ ఉంటే మీరు అప్లై చేసుకున్నారని చెప్తున్నాం. రోజుకి ఎంతమంది అప్లై చేస్తున్నారు? మేము రోజు ఇప్పుడు మార్నింగ్ నుంచి 500 మెంబర్స్ ఇచ్చాము. మేము ఫామ్స్ 500 మెంబర్స్, రేషన్ కార్డ్ 200 ఇచ్చాము. ఇవి అదర్ ఫామ్స్ 300 ఇచ్చాము. 500 మెంబర్స్. 6 పథకాలకి ఎక్కువ వస్తున్నారు. రేషన్ కార్డు కూడా 200 మెంబర్స్కి ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు 100 తెప్పిస్తున్నాం. మాక్సిమం 200-300. తెల్ల రేషన్ కార్డు కనుక లేకపోతే ఏమేమి కావాలి అంటే? ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, కరెంట్ బిల్ ఒకటి, అది అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఇది మాన్యువల్
ప్రూఫ్ ఒకటి, అంతే అంతే. ఒకవేళ రేషన్ కార్డు లేకుంటే న్యూ అప్లై రేషన్ కార్డు అని చెప్పి దాంట్లో రాయించి ఇచ్చేస్తున్నాం, రాసేసుకో, ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అవకాశం అండి, అంటే మా గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఇది మంచి అవకాశం. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది మంచి అవకాశం అని మేము చెప్తున్నాం.